హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు తాజాగా వచ్చిన వార్తలు తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో పదోన్నతుల కోసం నిర్వహించాల్సిన డిపార్ట్మెంటల్ పరీక్షలను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించాల్సిన డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేశామని, అలాగే జూన్ 6 నుంచి 12వ తేదీ మధ్యలో నిర్వహిస్తామని కార్యదర్శి రాజాబాబు తెలిపారు. అయితే త్వరలో సివిల్స్ పరీక్షలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల పరీక్షలు నేపథ్యంలో అభ్యర్థుల విన్నపం మేరకు గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూన్ 10 తర్వాతే ఉంటుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు పేర్కొన్నారు. ఇకపోతే ఏపీ మెగా డిఎస్సి గురించి. ఏపీ మెగా డిఎస్సి మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ముగిసింది. దాని ప్రకారం ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు నమోదు చేసుకున్నారో అధికారులు ప్రకటించారు. మొత్తం 16,347 ఉద్యోగాలకు గాని సుమారు 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు నమోదు చేశారు. దీని ప్రకారం చూసుకుంటే సగటున ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ చేస్తున్నట్టు లెక్క. అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారని ఎస్సీఆర్టీ డైరెక్టర్, టీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీన హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లాల వారీగా పోస్టులు, దాని ప్రకారం వచ్చిన అప్లికేషన్ల గురించి ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఇప్పటికి ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.